ప్రాంతాన్ని, మన దేశాన్ని ప్రభు కాసి కాపాడి సజీవుల రెక్కలు ఉంచినందుకు ఆయన నామమునకి మహిమ కలుగునుగాక. ఈ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భముగా మనము భారతదేశమంతా కూడా జెండా పట్టుకుని ఆనంద గానములతో సంతోషిస్తూ ఉంటున్నారు. మన దేశం పేరు కూడా బైబిల్లో ప్రభు రాయించినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ, ఈ దినం దేవుని లేఖనం చెలవిచ్చినట్లుగా మనందరము మన దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలా రాయబడి ఉంది: మనము సంపూర్ణ భక్తియు మాన్యము కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములు, ప్రార్థనలు, యోచనలు, కృతజ్ఞతా స్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనందరము కూడా లేఖనములు చెలవిచ్చినట్లుగా అందరి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. నిశ్చయముగా మన దేశం మీదకి, రాష్ట్రం మీదకి, ప్రపంచం మీదకి యెహోవా దక్షిణస్తము దిగివచ్చి మన దేశములో నెమ్మది, శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ ప్రజలలోను, నాయకుల్లోను దేవుడు అనుగ్రహించి ప్రభు మన దేశాన్ని నడిపించునుగాక. ఆమేన్.